శ్రీకాకుళం జిల్లా పలాసలో రేపు శ్రీ 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 ఎల్లమ్మ జాతర నిర్వహించబడును. ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు కమిటీ సభ్యులు చేస్తున్నారు. ఎల్లమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం జరగాలని తగు ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులంతా వచ్చ ఎల్లమ్మ తీర్థం ప్రసాదాలు స్వీకరించండి అని దాసురాలు ప్రజలకు కోరుకుంటున్నారు. ఎలాగే గుడి వచ్చింది అంటే కర్లాకోట జమీందారు రాజుగారు ఉన్నారు కదా, ఆ రాజుగారు మొత్తాకంటే అదే కదా తత్తరాలుగా వాళ్ళు వచ్చి పట్టాదారులుగా పట్టాలు ఇచ్చి మరి మొత్తాక తాతకి పట్టా చేసి పట్టదారుడిగా నిలబెట్టి పట్టం కట్టారు. అప్పట్లో పట్టం అంటారు కదా, పట్టం కట్టారు. అప్పటి నుండి పల్లెకోట వంశీయులతోనే ఈ పౌరహిత్యం అనేది జరుగుతుంది, దాసరకం అనేది జరుగుతుంది. అయితే ఈ యాత్ర తాలూకు విశిష్టత ఏమిటి అంటే, యాత్ర అనేది శివరాత్రి నుండి స్టార్ట్ అవుతుంది. అటు ఎలాగా పెట్టి తీస్తారన్నమాట. అమ్మ ఇరుక్కెళ్తుంది, ఊరు ఊరే వెళ్తుంది అనమాట. ఊరు ఊరే వెళ్ళి పశువు కొమ్ములు తీసుకొస్తుంది. ఆ పశువు కొమ్ములు 11 రోజులు వచ్చి సింధూర పంట అంటే కొమ్ములు దంచుతుంటే కుంకుమగా మారడమే ఈ తల్లి విశిష్టత, యాత్ర విశిష్టత. అది కూడా ఎప్పుడు జరుగుతుందంటే మృగశిర నక్షత్రం యందు అమృత గడియల్లో సింధూర పంట జరుగుతుంది. అప్పుడు పశువు కొమ్ముల్ని లా దంచుతున్నప్పుడు కుంకంగా మారుతుంది. ఆ గడియల్లోన ఆ కుంకాన్ని నెక్స్ట్ డే యాత్రలోన పెట్టడమే విశిష్టత, ఎల్లమ్మ యాత్ర విశిష్టత. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అమ్మ జగజ్జనని లోకమాత కాక్షాయిని కల్పవల్లి అంటే ఎన్ని కోరికలైనా తీర్చినా సరే నేను ఉన్నానమ్మా కన్నాని కోరుకోండి నేను తీరుస్తాననే ఇది. ముఖ్యంగా పిల్లలు లేని వరకు పిల్లల్ని ఇస్తుంది, కష్టాల్లో ఉన్న వాళ్ళకి కష్టాలు తీరుస్తుంది, వ్యాపారంలో లాస్ అయిన వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలిగిస్తుంది. ఏది ఇక్కడ రాష్ట్రం మండలమే జిల్లాలే కాదు, ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాలు ఒరిస్సా రాష్ట్రాలు ప్రాంతాల నుండి కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. గుజరాత్, అండమాను, నికోబారు, నెక్స్ట్ మన బిలాయి అన్నిటి వైపుల నుండి కూడా అమ్మని కూడా ఇంటి దేవుడిగా పంచుకుంటున్నారు. అంటే ఒక కోరికల మీద కోరికలు తీరుస్తుంటే అమ్మని ఇంటిలో అంటే నిలబెట్టుకుంటున్నారు, ఇంటి దేవుడిగా సంబరాలు కూడా చేసుకుంటున్నారు. అలాంటి తల్లిని ఇంకా దేశ దేశాల నుండి కూడా తీర్థ ప్రసాదం ఆ తల్లి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారు. ఎప్పుడు జాతర ఎప్పుడమ్మా? జాతర 8వ డేట్ శనివారం పడుతుంది. శనివారం ఎర్లీ మార్నింగ్ 4 నుండి రాత్రి 12:30 వరకు కూడా యాత్ర జరుగుతుంది. అయితే భక్తులకి ఏంటి మీరు పిలిపిస్తున్నారు? భక్తులకి వాళ్ళ మనసులో ఏది కోరుకుంటే అదే తల్లి తీర్చాలని మేము కోరుకుంటూ సింధూర పంట జరిపిస్తున్నాం. నా పేరు వడ్డి శ్రీనివాస్ కుమార్, పలాస. జై ఎల్లమ్మ తల్లి. మా చిన్నప్పటి నుండి తల్లిని ఎప్పుడున్నో మేము ఆరాధిస్తున్నాము. మా కోరికలు ఏ మొక్కున్నా తల్లి తీరుస్తుంది. మరి జాతర గురించి చెప్పుకోక్కర్లేదు, చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎక్కడెక్కడో వస్తుంటారు, అంటే ఈ ఊరిలో కాదు, ఏ ఊరిలో వస్తుందో తెలియదు అనమాట. అంత చాలా గ్రాండ్ జరుగుతుంది. ఏదైనా తల్లి దీవెన అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ యాత్ర సాగాలని కోరుకుంటున్నాం.